ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు పీవీఎన్ మాధవ్. అంబేద్కర్ విగ్రహానికి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు నివాళులర్పించిన అనంతరం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ అధిష్టానం ఇచ్చిన ఈ పదవిని గౌరవంగా భావించి పనిచేస్తానని అన్నారు నూతన అధ్యక్షుడు మాధవ్. కల్పవృక్షం లాంటి అద్భుత రచనలు చేసిన వ్యక్తి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఈ యొక్క పరిస్థితి చూస్తే ఆయన 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క విగ్రహాన్ని పెట్టారు. కానీ ఈ చుట్టుపక్కల దానికి సరైన రక్షణ లేదు. కనుక ఎవరైతే మన భాషా సంస్కృతి యొక్క వైభవాన్ని పెంచారో ఇటువంటి మహనీయులని స్మరించుకుంటూ వారు ఏ స్ఫూర్తితో అయితే రాష్ట్ర విభజన సమయంలో ఒక తెలుగు జాతికి ఒక వైభవాన్ని తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారో, శాసన భాషగా, న్యాయ భాషగా, వ్యవహార భాషగా తెలుగు చెయ్యాలని ఒక ప్రయత్నం చేశారో అటువంటి వ్యక్తి యొక్క స్ఫూర్తితో ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకరించబోతున్నాను. తప్పనిసరిగా ఒక ఆలోచన చేయాలి మనం. ఈ యొక్క సెంటర్ పేరు లెనిన్ సెంటర్. లెనిన్ కి భారతదేశానికి సంబంధం ఏమిటి? ఎందుకు ఈ యొక్క సెంటర్ పేరు లెనిన్ అనే పేరుంది? ప్రజలు ఆలోచించాలి. మన ప్రాంతంలో పుట్టి మన భాషకి అత్యున్నత శిఖరానికి మన జెండాని ఎగరవేసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క ఉన్న ఈ ప్రాంతం ఎవరికి కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి విగ్రహం ఉందనే విషయం తెలియదంటే ఆ విధంగా ప్రయత్నం జరగాలి. మేము తప్పనిసరిగా విశ్వనాథ సత్యనారాయణ గారితో పాటు అనేక మంది కవులు, రచయితలు మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తుల యొక్క ప్రాశస్యాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆ సందర్భంగా